గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. ప్రజాభ్యో యోగక్షేమ. చాలామంది మా పిల్లలు సరిగా చదవరండి అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. మా ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలవదండి అంటూ ఉంటారు. దీనికి మన ఇంట్లోనే మనకి సమస్య ఉందా అని చూసుకోవాలి. అది ఎలాగా? ప్రతి ఇంట్లోనూ కూడా ఈ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూల అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఈశాన్య మూలలో నార్మల్గా కూడా అందరూ కూడా అక్కడ నీళ్ళ తొట్టి, సంపు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా ఇంటి లోపల భాగంలో అయితే అదే మూలలో నార్త్ ఈస్ట్ ఈ ఈశాన్య మూలలో అక్కడ ఎటువంటి బరువు లేకుండా చూసుకోవాలి. నార్మల్గా కూడా ఏం చేస్తారంటే అటుపక్క ముడుకున ఉంటే ఆ మడుకులో సోఫాలు పెట్టేయడం, బీరువాలు పెట్టేయడం, ఇంకేదో వస్తువులు పెట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. నేను చెప్తాను, అక్కడ చిన్న ఎటువంటి అక్కడ భారం పెట్టుకోకుండా ఉంటే మీరు పెట్టుకోగలిగితే మీ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ రావడానికి అనుకూలం ఉంది. అదేవిధంగా కూడా మీ ఇంట్లో సంపాదన చేసినటువంటి ధనం నిలవడానికి కూడా అనుకూలం ఉంటుంది. దాన్ని ఇంద్రస్థానం కూడా అంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఆ ఈశాన్య మూల సుఖస్థానం, సుఖభోగాలకు అటువంటి ప్లేస్లో మనము ఎలాంటి భారం వేయకుండా ఉండడం వల్ల ఆ ఇంటికి సరస్వతి కృపా కటాక్ష, లక్ష్మీ కృపా కటాక్ష, అదే సుఖభోగాలు కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఈ చిన్న ఒక ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిదని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.